ఈజ్ దిస్ టీడీపీ? దట్ ఈజ్ చంద్రబాబు. ఇప్పటికైనా గమనించండి జగన్మోహన్ రెడ్డి. టీడీపీలో ఇలా, వైసీపీలో అలా. చంద్రబాబు జగన్కి మధ్య తేడా ఇదేనా? గత 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 మే వరకు వైసీపీ సర్కారు ప్రజలు చూశారు. అలాగే మరో 5 ఏళ్ల పాటు అంటే 2024 నుంచి 2029 వరకు ఇప్పుడు టీడీపీ సర్కార్ను చూడబోతున్నారు. ఇందులో చెప్పడానికి కారణాలేంటి అని పక్కన పెడితే ఇందులో తేడాలు మాత్రం మొదటి నుంచే స్పష్టంగా అర్థమవుతున్నాయి. అందులో ప్రధానమైంది మొదటిది పెన్షన్ పంపిణీ కార్యక్రమం. వైసీపీ ఏదో ఊరికే టక్ టక్ మని బటన్ నొక్కి వాలంటీర్తో అమలు చేసిన ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ మాత్రం చాలా ప్రసహనంగా చేస్తూ వచ్చింది. పింఛన్ పథకం అమలు ప్రకటన ఇచ్చే దగ్గర నుంచి పెన్షన్ అందించే వరకు అంటే లబ్ధిదారు చేతిలో పెట్టేంత వరకు కూడా ప్రతిదాన్ని చక్కగా పబ్లిసిటీ చేస్తుంది. అంటే అందరికీ తన కష్టం తెలిసేలా పంపిణీ జరిగేటట్లు పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు గ్రామాల్లో ఉన్న నాయకుల వరకు అందరూ కూడా పెన్షన్ పంపిణీలో పాల్గొని వారి ప్రాతినిధ్యాన్ని చాటుకున్నారు. రాజకీయాల నందు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చాలా వేరేనే చెప్పాలి. టీడీపీ రాజకీయం చేస్తే ఇక ఏ పార్టీ కూడా దరిదాపుల్లోకి కూడా రాదు. ఆ స్థాయిలో రాజకీయ నడపడంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు దిట్ట. మొదటి నుంచి ఆయన ప్రజల్లో ఉండడానికి, ప్రజలతో నేనున్నానని చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. దానికి ఏదో ఒక కార్యక్రమాన్ని ఆయన సృష్టించుకుంటూ ఉంటారు. అలాంటిది ఓ కార్యక్రమం ఇప్పుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం వాడుకలో వచ్చింది. ఇలా ఆయన స్టైల్ ఆఫ్ రాజకీయం రాష్ట్రంలో మొదలైంది. పెన్షన్ పంపిణీ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు. సామాజిక పెన్షన్లను ఆయనతో పాటు మంత్రులు, అధికారులు, నాయకులందరూ ప్రతి ఇంటికి వెళ్లి అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీని మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ప్రారంభించారు. తన నియోజకవర్గానికి విచ్చేసిన చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ స్వయంగా స్వాగతం పలికారు. పెండింగ్ బకాయిలు కలిపి నేటితో 7,000 చొప్పున పెన్షన్లను అందజేశారు. మొదటి నెల నుంచే ఎన్నికల హామీలు అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పెన్షన్ పెంపు ఏప్రిల్ నుంచి అమలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ సొమ్మును 4,000 పెంచారు. గత 3 నెలల సొమ్ము 1,000 రూపాయల చొప్పున మొత్తం 3,000 కలిపి చంద్రబాబు 7,000 పెన్షన్ అందజేస్తున్నారు. మిగిలిన వారికి కూడా పెన్షన్లు పెంచారు. ఇక పెన్షన్ పంపిణీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇవేవి ప్రజలకు కనిపించలేదు. పెన్షన్ రావడం ఎంత కష్టమో, పెన్షన్ ఒక లబ్ధిదారుడి చేతికి వెళ్లడం ఎంత కష్టమో కూడా అంతే బాగా చూపించారు టీడీపీలో. ఇదంతా అంటే పెన్షన్ పెంపు నుంచి అమలు వరకు అంతా తమ కష్టమైన మొత్తం తెలిసేలా ప్రచారం చేసుకోవడంలో సక్సెస్ అయింది టీడీపీ. వైసీపీ విషయంలో ఎక్కడా ఇలా కనిపించదు. టీడీపీ మాత్రం పెన్షన్ పంపిణీ ఎంత కష్టమో, అది ఎంత బాగా చేస్తున్నామో అనేది చూపించడంలో సక్సెస్ అయినట్లు ప్రజలకు కనిపిస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైనట్లు, అక్కడి నుంచి ఒక బటన్ నొక్కితే ఆ డబ్బులు వచ్చినట్లు, అధికారులకు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసినట్లు, ఇలా మొత్తం ఈజీగా జరిగిపోయినట్లు కనిపించింది. ఇందులో ఎన్ని డబ్బులు వస్తున్నా, ఏం వస్తుంది అనే విషయం ఎవరికి కనీసం ప్రచారం కూడా చేయలేదు. కనీసం పెన్షన్ విషయంలో ఎలా వస్తుంది, నెల అయ్యేసరికి ఏ విధంగా వస్తుంది ఎవరికి తెలియకుండా చేశారు. ప్రజలు కూడా వచ్చింది కదా అని తీసుకోవడం, మళ్ళీ నెల కోసం చూసేయడం తప్ప ఇంకేమీ చేయలేదు. ఏతావాత ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే వైసీపీ పర్ఫార్మెన్స్ పీక్ అయినా పబ్లిసిటీ వీక్. అలాగే చంద్రబాబు పర్ఫార్మెన్స్, పబ్లిసిటీ రెండు బాగా చేయగలరని ఇక్కడ బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా టీడీపీ గవర్నమెంట్లో అధినేత నుంచి కింద మంత్రి, చోటా నాయకుడు వరకు అందరూ కూడా పబ్లిసిటీ ప్రాధాన్యత ఇస్తారు. కానీ వైసీపీలో అలా ఉండదు. ఏ ప్రచారానికి, పీకుడికి అవకాశం ఉండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి మాత్రం అంతా కష్టపడతారు, మొత్తం నేనే అంటారు. అలాగే గెలిపైనా ఓటమైనా ఆయనే అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక్కడే మిగిలిపోయారు. కానీ చంద్రబాబు అలా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థకి కట్టుబడి ప్రతి ఒక్కరిని పట్టించుకొని ముందుకెళ్తున్న నేపథ్యం గమనించవచ్చు. ఆయన జనంతోనే ఉంటారని, అలాగే ప్రజలతోనే ఉంటారని ఇట్టే అర్థమవుతుంది. కనుక ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాలు అర్థం చేసుకుంటే, నేర్చుకుంటే భవిష్యత్తులోనైనా ఆయనకు అవకాశం ఉండొచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.